ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో ఆర్టీసీ బస్సు ఆటోడి ఇద్దరి మృతి. నంద్యాల పార్లమెంటు బరిలో ఎస్ రసూల్ ఆజాద్, జగన్ ఆదేశిస్తే పోటీకి సిద్ధం. నాలుగవ రోజుకు చేరిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల రిలే దీక్షలు, ఆకులు తింటూ నిరసన తెలిపిన కార్మికులు. నంద్యాల ఎన్ఐటీసీ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న తమ తల్లిని బ్రతికించమని దాతలను ప్రార్థిస్తున్న పిల్లలు. నంద్యాల బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన దాసు తన ఆటోలో ముగ్గురు ప్రయాణికులతో ఆటోనగర్ వైపు వెళుతుండగా కుందు నది వంతెనపై ముందుగా వెళుతున్న కారును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దాసు ఓ మహిళ అక్కడికక్కడ మృతి చెందారు. నంద్యాల పార్లమెంటు బరిలో మైనార్టీలకు కేటాయిస్తే బరిలో నిలిచేందుకు సంసిద్ధంగా ఉన్నారు గుడ్డే పబ్లిక్ స్కూల్ అధినేత రసూల్ ఆజాద్. 2024 పార్లమెంటు స్థానాన్ని ముస్లింలకు కేటాయించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైన నేపథ్యంలో ఆయన పేరును పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. 1994 నుండి దివంగత పార్లమెంటు సభ్యుడు ఎస్పీ రెడ్డి వెంట నడిచి రాజకీయ అనుభవం గడించాడు. 1994లో ఎస్పీ రెడ్డి యూత్ స్థాపించిన ఆయన అనేక మందికి స్వయం ఉపాధి కల్పించి ఆటోలను మరియు చిన్న తరహా పరిశ్రమలకు బ్యాంకు లోన్లు అందించారు. అదేవిధంగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, మహిళలకు స్వయం ఉపాధి పథకాలు అందించారు. 1999లో మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విజయానికి తాను కృషి చేశారు. 2004లో దివంగత ఎంపీ ఎస్పీ రెడ్డి విజయంలో తాను భాగమై నిలిచాడు. 2017లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు ఉప ఎన్నికల్లో తన వంతు కృషిగా వైఎస్ఆర్సీపీకి పార్టీ కోసం పనిచేశారు. 2019లో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన రసూల్ ఆజాద్ మైనార్టీలలోనే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోనూ మంచి గుర్తింపు కలిగిన నాయకుడు. నంద్యాల పార్లమెంటు పరిధిలో ముస్లిం మైనార్టీల ఓట్లు 6 లక్షల పైచిలకు ఉన్నాయి. మొదటి నుంచి సేవాగుణం కలిగిన రసూల్ ఆజాద్ మైనార్టీలో సమితి స్థానం కలిగిన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. 6 లక్షల పైచిలుకు ఓట్లున్న నంద్యాల పార్లమెంటు స్థానంలో సౌమ్యుడిగా పేర్కొన్న విద్యావేత్త రసూల్ ఆజాద్. రసూల్ ఆజాద్ ను పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటిస్తే విజయం నల్లేరు మీద నడికే అన్న చందంగా మారుతుందని ఆ సామాజిక వర్గ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన గురించి మనం ముందుగా చెప్పుకుంటే, మనము పుస్తకాల వరకే పరిమితమైనటువంటి గ్రామ స్వరాజ్యం అనేది అది స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అది పుస్తకాలకే పరిమితమైంది. అది ఆ గ్రామ స్వరాజ్యం అనేటువంటిది ఒక కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రపంచమే నివ్వరపోయేలాగా సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు. ఈరోజు ప్రజల్ని సంక్షేమం వైపు తీసుకుని వెళ్ళి సామాజిక భద్రతను, ఆర్థిక భద్రతను కలిగించినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తితో అవకాశం వస్తే నేనే కాదు, నాలాంటి భావజాలం ఉన్నటువంటి ఎవరైనా సరే ఆయనతో పాటు కలిసి రాజకీయ జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడతారు. అందులో భాగంగానే నేను కూడా ఈ నంద్యాల పార్లమెంటు పరిధిలో 6 లక్షలకు పైగా ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ నంద్యాల పార్లమెంటుకి మైనార్టీలకు అవకాశం కల్పించాల్సినటువంటి పరిస్థితి అంటూ వస్తే తప్పకుండా అలాంటి మహానేతతోటి కలిసి నా యొక్క రాజకీయమైన జీవితాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. నంద్యాలలో 6 లక్షల మంది పైగా జనాభా ఉన్నటువంటి పార్లమెంటు స్థానానికి లోక్సభలో మైనార్టీల సమస్యల పట్ల గలమెత్తాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రం వరకైతే జగన్ గారు మేము ఊహించిన దానికంటే కూడా మాకు ఎక్కువ హెల్ప్ చేశారు. ఉదాహరణకు మా నంద్యాల వరకే వస్తే ఒక గుండెకాయ లాంటి మున్సిపాలిటీని, నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీని మాకు మైనార్టీలకు ఇచ్చి మమ్మల్ని ఎక్కడో ఆయన యొక్క హృదయాల్లో ఆయన కూర్చోబెట్టుకున్నాడు. అదేవిధంగా మన రాష్ట్ర సలహాదారు పదవి కూడా ఇచ్చి మైనార్టీలకు నంద్యాలను
ఆయన రాష్ట్రం యొక్క రాష్ట్ర పటంలోనే ఆయనకు ఒక మంచి గుర్తింపునిచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీని కూడా ఇచ్చి, అంటే మాకు ఈ రాష్ట్రంలో 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, ఒక డిప్యూటీ సీఎం, ఇంత హోదా కల్పించి ఇంకా రాష్ట్రంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఎలాంటి కొరత అనేటువంటిదే లేకుండా ఆయన చేశాడు. ఇక లోక్సభలో మా యొక్క ప్రాతినిధ్యం అవసరం ఉంది కాబట్టి ఒకవేళ మా పట్ల ఆయనకు ఇంకా తనకున్నటువంటి ఆ ప్రేమ అభిమానం అనేటువంటిది ఇంకా తగ్గకపోతే, ఇంకా ఆయన సాటిస్ఫై కాక మమ్మల్ని పార్లమెంటు కూడా పంపించాలనేటువంటి ఆలోచన అంటూ ఉంటే తప్పకుండా ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆయనకు అనిపించినట్లయితే ఆ పార్లమెంటు స్థానానికి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయాన్ని నేను ప్రజల ద్వారా నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. నా గురించి చెప్పాలంటే 1994 నుంచి నేను ఒక మైనార్టీల ఒక్కరికే ప్రాతినిధ్యం వహించకుండా ఎస్పీ రెడ్డి గారి పేరు మీద పలు సేవా సంఘాలను ఏర్పాటు చేశాను. దాదాపు నంద్యాలలో ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు. ఈ నంద్యాల పార్లమెంటు పరిధిలో 76 సంఘాలను, సేవా సంస్థలను ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులకు, వేల మంది యువకులకు స్వయం ఉపాధిని కల్పించాను. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలకు నా యొక్క సహాయ సహకారాలు అందించాను. మహిళలకు ఇతోధికంగా స్వయం ఉపాధి పథకాలలో వాళ్లకు ప్రోత్సాహాన్ని కలిగేటట్లుగా ఏర్పాటు చేశాను. అంతేకాకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లన్నింటినీ కూడా ప్రజలకు మీకు సహాయం చేయడానికి ఈ కార్పొరేషన్లు ఉన్నాయనేటువంటి విషయాల్లో వాళ్లకు అవేర్నెస్ను కల్పించడానికి నేను ఎన్నో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాను. అంతేకాకుండా ఈ సమాజం పట్ల మనకున్నటువంటి బాధ్యతను గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో రక్తదాన శిబిరాలను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించి ఇక్కడ ఉన్నటువంటి యువకులను, మహిళలను అందరినీ భాగస్వామ్యులను చేసి నేను దాదాపుగా ఎస్పీ రెడ్డిని 3 సార్లు ఎంపీగా పోటీ చేస్తే ఆయన ఓడిపోయినటువంటి, తిరుగులేనటువంటి నాయకుడిగా ఆయన ఎదగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలను, నా యొక్క సలహాలను ఆయనకు అందించాను. అది జగమెరిగిన సత్యం. ఈ నంద్యాలలో ఎవరిని అడిగినా కూడా దాదాపుగా ఒక 60 నుంచి 70% మంది ప్రజలు నా గురించి తెలియని వాళ్ళు లేరు, నా యొక్క రాజకీయ ప్రస్థానం గురించి తెలియనటువంటి వాళ్ళు లేరు. అందుకోసమే ఇంతగా 25-30 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాల్లోనే ఉంటూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉన్నాను. కాబట్టే నేను కూడా తప్పకుండా అవకాశం వస్తే ఇంకా ఈ మైనార్టీల సమస్యల పట్ల లోక్సభలో మా యొక్క సమస్యలను, మా యొక్క గళాన్ని వినిపించాలనేటువంటి కృత నిశ్చయంతోనే ఈ యొక్క స్టాండ్ను నేను తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకే నా యొక్క అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క వినతి పత్రాన్ని కూడా నేను త్వరలోనే పంపించదలుచుకున్నాను. అది ప్రజల ద్వారా అందితే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతోనే మొట్టమొదటిగా నన్ను అడిగినటువంటి వారికి నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్ గారిని కలిసి నా యొక్క, అంటే నాలో ఉన్నటువంటి ఆసక్తి గురించి, నాకున్నటువంటి ఈ పరిచయాల గురించి, నాకున్నటువంటి రాజకీయమైనటువంటి అనుభవం గురించి ఆయన కూడా తెలియజేస్తే తప్పకుండా ఆయన స్పందిస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు కొన్ని విషయాల్లో ఆయనతో పాటు నేను ఈ ప్రజల సమస్యలను షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన విన్న తర్వాత వెంటనే వాటిని అమలు చేసినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పాలనుకుంటే చాలా, అసలు ఆ అనుభవాన్ని నేను మీతో పంచుకోలేనటువంటి పరిస్థితి. తప్పకుండా అవకాశం వస్తే మాత్రం తప్పకుండా నిలబడతాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నిర్వహిస్తున్న సమ్మె 4వ రోజుకు చేరుకుంది. శనివారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న టెంట్లో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆవులు తింటూ నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకులు మౌలానా అబ్దుల్ సలాం, అర్షద్ అబ్బాస్లు మద్దతు తెలియజేయడం జరిగిందని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, భూమని శ్రీనివాసులు, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రంజిత్, ప్రతాప్లు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు 4 రోజుల నుండి సమ్మె నిర్వహిస్తుంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మున్సిపల్ కార్మికులు భవిష్యత్తులో జీతాలు చాలక ఇలా ఆకులు అలుగులు తిని బ్రతికే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబ్లేసు, శివరాములు, మస్తానయ్య, మద్దయ్య, మతిలేటితో పాటు నంద్యాల మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ వేతనాలు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు కనీసం 26,000 రూపాయలు. ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మరి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12వ రోజు అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మున్సిపల్ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ జగనన్న ప్రభుత్వము ఆయన అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను మున్సిపల్ కార్మికులకు పరిష్కారం చేసి వారి యొక్క కుటుంబాలను బజారున పడకుండా కాపాడాలని మేము ఈరోజు సిఐటియుగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిఐటి ఆధ్వర్యంలో చేస్తున్నామంటే కనీస వేతనం 26,000 రూపాయలు మరియు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హామీలు, నేను విన్నాను చెప్పిన మాటలు మా యొక్క కాంట్రాక్ట్ కార్మిక పారిశుద్ధ కార్మికులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయని హామీ మాకు చెప్పినందుకు మేము చాలా సంతోషించినాము. పర్మనెంట్ చేస్తా అన్నాడు, ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేస్తా అన్నాడు. అప్పుడు మా కుటుంబీకులు మేము చాలా సంతోషించినాము. కానీ 4.5 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ పర్మనెంట్ చేయకపోవడం చాలా బాధాకరం. మాటలో బీదరికం అనే మాట పలుకోవడం మాకు చాలా సంతోషకరం. ఈరోజు ఇదే బీదలను, ఈ కార్మికులను పర్మనెంట్ చేసి సమాన పని సమాన వేతనం 26,000 రూపాయలు చేస్తాడని మేము భావిస్తున్నాం. ప్రాణాపాయ స్థితిలో నంద్యాల ఎన్ఐటీసీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తల్లిని బ్రతికించమని పిల్లలు దాతలను కోరుతున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం రజకులైన వెంకట సుబ్బయ్య కృష్ణవేణి దంపతులు తమ వృత్తి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. 2 సంవత్సరాల క్రితం కృష్ణవేణి భర్త వెంకట సుబ్బయ్య బైక్ యాక్సిడెంట్లో మరణించడం వలన కుటుంబ పోషణ భారం కావడంతో చదువుకుంటున్న తమ 2 పిల్లలు దివాకర్, దివ్య ఇంటర్మీడియట్తో చదువు ఆపేసి కుమారుడు దివాకర్ ఆత్మకూరులో ఉన్న బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. కానీ 1 నెల క్రిందట కృష్ణవేణి కడుపులో జీర్ణాశయానికి చెందిన ప్యాంక్రియాస్ కి ఇన్ఫెక్షన్ సోకడం, బీపీ మరియు షుగర్ ఎక్కువ కావడం వలన ప్రాణాపాయ స్థితిలో నంద్యాల పద్మావతి నగర్లో ఇండోర్ స్టేడియంకు ఎదురుగా ఉన్న ఎన్ఐటీసీ హాస్పిటల్లో చేర్పించారు. ఆమె ఆరోగ్యం మెరుగవడానికి ఇంకా 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు. మెరుగైన వైద్యం కోసం తమ వద్ద డబ్బులు లేకపోవడంతో హాస్పిటల్ బిల్లు కట్టలేక చికిత్స పొందుతున్న తల్లిని చూసి పిల్లలు బాధపడుతూ దాతలు ఎవరైనా తమ వంతు ఆర్థిక సాయం అందించి మా అమ్మ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు. చికిత్స పొందుతున్న కృష్ణవేణి కుమారుడు చాకలి దివాకర్ కు ఫోన్ పే మరియు గూగుల్ పే 6300526519 ద్వారా తమ వంతు ఆర్థిక సహాయం అందించవలసిందిగా దాతలను కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాలలోని మన ఎన్ఐటీసీ హాస్పిటల్లో పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందినటువంటి ఒక నిరుపేద రజక కుటుంబం, వీళ్ళు తన వృత్తి చేసుకుంటూ అక్కడ జీవనం సాగించేవాళ్ళు. అక్కడ మన నంద్యాలకు వృత్తిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ వాళ్ళ గౌండ పని చేసుకుని బ్రతికేవాళ్ళు. కానీ అతను ఒక 2 సంవత్సరాల క్రిందట వీళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళైన వీళ్ళ తండ్రి గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తర్వాత కుటుంబ భారం అంతా వీళ్ళ అమ్మగారే చూసుకునేవాళ్ళు. ఇతను కూడా ఇంటర్ వరకు చదివి, వీళ్ళ చెల్లెలు కూడా ఇంటర్ వరకు చదివి, వీళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేకపోవడం వలన మధ్యలోనే మానివేసి ఇతను ఒక బట్టల షాప్లో పని చేసుకుంటూ వీళ్ళ అమ్మగారికి ఆరోగ్యం చూసుకుంటూ ఉన్నారు. ఒక నెల క్రిందట ఆమెకు కడుపులో ఒక క్లోమం గ్రంథి అనే ఆ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి ఇక్కడ మన ఎన్ఐటీసీలో జాయిన్ అయ్యారు. అక్కడ ఆ క్లోమం గ్రంథి ఇన్ఫెక్షన్ సోకడం వలన ఆమె యొక్క అవయవాలు సరిగా పనిచేయక ఆమెకు షుగర్ మరియు బీపీ కూడా ఎక్కువయ్యి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెకు ఇప్పటికి ఒక 1 లక్ష రూపాయల వరకు ఖర్చు వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక వారం రోజుల పాటు ఉండాలని డాక్టర్లు తెలియజేశారు. ఇంకా ఒక 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియజేశారు. కావున ఆమె ఆరోగ్యం మెరుగుపడడానికి, ఆమె కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గడానికి దాతలు మీ వంతు ఆర్థిక సాయం చేయవలసిందిగా మేము ఇక్కడ
మనస్ఫూర్తిగా మదర్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఆర్టీసీ బస్సు ఆటోడి 2 మృతి. నంద్యాల పార్లమెంటు బరిలో ఎస్ రజుల్ ఆజాద్, జగన్ ఆదేశిస్తే పోటీకి సిద్ధం. నాలుగవ రోజుకు చేరిన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల రిలే దీక్షలు, ఆకులు తింటూ నిరసన తెలిపిన కార్మికులు. నంద్యాల ఎన్ఐటీసీ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న తమ తల్లిని బ్రతికించమని దాతలను ప్రార్థిస్తున్న పిల్లలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ చువాస్.